మీరు 90 కేస్ ఆర్ 100 కేస్ ఉన్నాను కదని చెప్పేసి ఎవరో ఇచ్చిన డైట్ ని ఫాలో అయ్యి మీ హెల్త్ ని మీరే పాడు చేసుకోకండి. మీ బాడీ వెయిట్ లో ఫ్యాట్ ఉంది, మజిల్ ఉంది. మనం ఫ్యాట్ కి ఫుడ్ పెట్టకూడదు, ఓన్లీ మజిల్ కే పెట్టాలి. ఆ లాజిక్ ఏంటో చెప్తే పేపర్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు 100 కేస్ ఉన్నారు. మీ బాడీ నడవాలంటే ఎనర్జీ కావాలి, అంటే క్యాలరీస్ కావాలి. ఇప్పుడు మీ బాడీ వెయిట్ 100 ని 29 తో మల్టిప్లై చేద్దాం. ఎంత వచ్చాయి? 2900 క్యాలరీస్ వచ్చాయి. ఇదే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇప్పుడు ఇందులో 500 క్యాలరీస్ మైనస్ చేయండి. చేశాక వచ్చిన క్యాలరీస్ మీ ఫ్యాట్ లాస్ టార్గెట్. ఇప్పుడు దీన్ని ఎలా నింపాలరా అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. 100 కేజీస్ కి ప్రోటీన్ ఇవ్వకండి. మీ 100 కేజీస్ లో ఈజీగా ఒక 30 కేజీస్ ఫ్యాటే ఉంటుంది. దాన్నే డెత్ వెయిట్ అంటారు. దానికి ప్రోటీన్ అవసరం లేదు. సో ఇప్పుడు 100 కేజీస్ మైనస్ 30 చేయండి. ఆ వచ్చిన వాల్యూ మీ బాడీలో ఉన్న వెయిట్ మజిల్. ఈ వెయిట్ తోనే నువ్వు ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బ్స్ లో 4 క్యాలరీస్ ఉంటాయి. అదే ఫ్యాట్స్ లో 9 క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మీ బాడీ వెయిట్ కి వచ్చిన మెయింటెనెన్స్ క్యాలరీస్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ ప్రోటీన్ 70 into 1.6 చేయండి. ఎంత వచ్చింది? 112 గ్రామ్స్ వచ్చింది. ఇది మీరు రోజులో తినాల్సిన ప్రోటీన్ ఇంటేక్. దీన్నే 4 తో మల్టిప్లై చేయండి. 448 క్యాలరీస్ వచ్చాయి. అంటే మీరు రోజులో ప్రోటీన్ ద్వారా 448 క్యాలరీస్ తినాలి. నెక్స్ట్ ఫ్యాట్స్ ని 70 into 0.8 చేయండి. 56 గ్రామ్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని 9 తో మల్టిప్లై చేయండి. అంటే 504 క్యాలరీస్ వచ్చాయి. అంటే మీరు ఫ్యాట్స్ ద్వారా 504 క్యాలరీస్ తినాలి. ఇంకా మిగిలింది కార్బ్స్ అండ్ ఫైబర్. ఫైబర్ అయితే ఫ్యాట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్. 40 to 60 గ్రామ్స్ కన్ఫర్మ్ గా తీసుకోండి రోజులో. ఇంక ఇవన్నీ తీసేయగా మిగిలిన క్యాలరీస్ కార్బ్స్ కి. అంతే, సరిపోయింది. దీనికి తగ్గ కొన్ని లో బడ్జెట్ ఫుడ్ ఐటమ్స్ కామెంట్ లో పిన్ చేసి పెట్టా, ఒకసారి చూడండి.